మాత్రే నమః సభాయ నమః. మనం గ్రహకారకత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం కుజుడు, ధైర్యం, ఎరుపు, రక్తం, ఆ లక్షణాలు అంటే గ్యాస్, ఇలా ఏదైనా సరే అంటే ఎరుపు, ఆ పగడం రంగు ఎక్కడ కనబడుతుందో అక్కడ మీకు ఆ వాతావరణం అంటే మంచి లైటింగ్, చాలా దేదీప్యమైన లైటింగ్ ఇవన్నీ కనబడుతున్నాయంటే కుజుడు. అందుకనే మీకు ఎక్కడైనా ఒక ఫంక్షన్స్లో కుజుడు తేడా వచ్చినప్పుడు లైటింగ్ ఫెయిల్ అవటం అవి మనకి కనబడిపోతుంటాయి. అంటే లైటింగ్ ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కువ ఉంటే తేడా అవ్వచ్చు. అవన్నీ కూడా మనకి ఆ కుజుడు ఉన్న ప్లస్ మైనస్ ఉన్న తేడాని. ఇప్పుడు లైటింగ్ చాలా బాగుంది, ఏమంటే లైటింగ్ కరెంట్ పోయింది. ఆ రెండింటికి భాష అర్థం ఏంటండి? కుజుడు బాగున్నట్టే బాగాలేనట్టే. అంటే మీరు ముహూర్తం పెట్టేటప్పుడే ఆ కుజుడు ఉన్న పొజిషన్ బట్టి చూసి ఆ రోజు ముహూర్తం టైంకి లైటింగ్ ఉంటుందో లేదో కూడా మీరు చెప్పగలిగిన పవర్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేదండి. ఇప్పుడు కారకత్వాలు అంటే అందుకే ఇప్పుడు ఈ గురుడు చల్లని వాతావరణం అనుకుంటున్నాం. ఈ చల్లని వాతావరణం కనబడుతోంది అంటే మీరు ఇప్పుడు మంచి మిట్ట మధ్యాహ్నం మేలో లేకపోతే జూన్లో ఒక ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టినప్పుడు ఆ గురుణ్ణి, చంద్రుడిని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చూసుకుని మీరు ముహూర్తం పెడితే ఆ రోజు చల్లగా మబ్బులుగా ఉంటాయి. అలాంటిది మీరు ఎన్ని ప్రాక్టికల్గా చూసుంటారు మీకే తెలిసిపోతుంది. మంచి మేలో, జూన్లో ముహూర్తాలు చూస్తారు కొన్ని, చక్కగా మబ్బులు చల్లగా, అంటే మబ్బులు అంటే ఆర్ట్గా ఓ వర్షం వచ్చేసి మొత్తం మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చెడగొట్టేసారో కాదు. చల్లగా కొంచెం అట్మాస్ఫియర్ కూల్గా అమ్మా హాయిగా ఉంది అని అనగలిగాడు. అంటే అంత మండు వేసవిలో అంత రవి పవర్ఫుల్గా ఉన్న టైంలో గురుడికి ఉన్న లక్షణం, గురుడు చంద్రుడికి ఉన్న కాంబినేషన్తో మీరు ముహూర్తం సెట్ చేయగలిగితే మీరు ముందే చెప్తారు. మీరు ముహూర్తం 3 నెలల ముందుకు చెప్పినా ఆ రోజుకి మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంకి ఒక్కవేళ 2-3 వానచినుకులు పడినా ముందో వెనకాల పడతాయి, మీకు ఏమి నష్టం ఉండదు అని మీరు చెప్పగలిగే ధైర్యం మీకు ఈ ప్లాన్స్ వల్ల వస్తుంది. ఫ్యూచర్ని ఊహించగలగటం అంటే దైవజ్ఞ లక్షణాల్లో మీకు వీళ్ళ ద్వారా మనకి జరుగుతుంది. ఇప్పుడు అలా మీరు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. వెళుతూ ఉండకొద్దీ ఏవి ఎన్ని గుర్తొస్తుంటే అన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఇప్పుడు శని ఆయుకారకుడు అని చెప్పాను మీకు. అలాగే వ్యయకారకుడు, అలాగే వైరాగ్యం. అంటే శని ఏం చేస్తాడు? శనికి ఏది పెద్ద అంత ఇష్టంగా ఉండదు, ఏదో ఉన్నది అలా చేస్తూ ఉంటాడు. కానీ శనికి మామూలుగా కొన్ని అనుమానాలు ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడెప్పుడో నాలెడ్జ్ బాగా గుర్తుంచుకుంటాడు, ఎందుకంటే ఇతను వ్యక్తం చేయడు ఇప్పుడు. అదే కుజుడు ఇమ్మీడియట్గా వ్యక్తం చేసేస్తాడు రవిని. నిన్న నువ్వు తప్పు చేసావు, సో ఇదిగో అని. శని అలా కాదు, లోపల మనసులో ఉంచుకుంటాడు, టైంకి వ్యక్తం చేస్తాడు. అంటే ఇక్కడ శని కొంచెం డిలేయింగ్ టాక్టిక్స్, డిస్లైక్స్ ఉంటాయి. అంటే మీకు ఎక్కడైతే బద్ధకం, డిలే అవుతుందో, ఏం జరుగుతుందో ఆ పనుల వ్యవహారాలను బట్టి మీరు ఆ విషయాన్ని బట్టి అక్కడ శని అక్కడ యాక్ట్ చేస్తున్నట్టు మీకు ఆటోమేటిక్గా తెలుసుకోండి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అది వేరే ఆలోచిద్దాం. ఇది అంటే జనరల్గా. అలాగే ఆయుకారకుడు, వ్యయకారకుడు, ఆయుకారకుడు. ఈ ఆయుకారకుడు ఎంత ఆయుకారకుడు అంటే ఇప్పుడు మీకు అష్టమం గురించి కొన్ని చెప్పాము. అష్టమంలో శని ఉంటే ఆ దగ్గరికి యమధర్మరాజు రావడానికి కూడా భయమే. అంటే గ్యారంటీ చెప్పేచ్చు మీరు. అష్టమంలో శని ఉంటే వాళ్ళకి ఏమీ కాదు. మనం మామూలుగా అయితే ఆ అష్టమ శని వచ్చేసి ఏదో అయిపోతాం అనుకుంటాం. అంటే కాంటబట్టే ఆ టైం వస్తే అది కాదు. మామూలుగా మీరు ఒక పాజిటివ్గా ఆలోచించగలిగితే అష్టమాన్ని శని చూసినా, అష్టమానంలో శని ఉన్నా మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఆయనకి మంచి ఆదాయం ఉంటుందండి, దేవుడు మీకు మంచి చేస్తాడు అని మీరు చెప్పేయచ్చు. అది అంత శని అంటే మనం వేరేలా అనుకోక్కర్లేదు. శని చాలా హైలీ పవర్ఫుల్ ప్లానెట్. మామూలుగా రోడ్డు మీద కూర్చున్న వాడిని పదవిలో తీసుకెళ్ళగలిగిన వాడు శని. మిగిలిన వాళ్ళు ఇవ్వటం యోగం వేరు, శనిచ్చే యోగం వేరు. కానీ కొంచెం లేట్గా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ స్టేబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది.
వీళ్ళందరినీ గబగబా ఇస్తూ ఉంటాడు, గబగబా మార్చగలడు. కానీ శని ఇచ్చేది స్టేబుల్గా ఇస్తాడు, స్థిరంగా ఇస్తాడు, లేట్గా ఇస్తాడు కొంచెం. అంటే ఒక్కోసారి చూడండి లేట్ ప్రమోషన్లు వస్తూ ఉంటాయి మనకి ఉద్యోగాల్లో వాటిలో. అవి కూడా ఒక కారణం ఇది. అంటే అది బలం సెంటర్లో ఉన్నాడా, ఆ రాశిలో మధ్యలో ఉన్నాడా, అది చివరిలో ఉన్నాడా అనే దాని గురించి అది వేరే అనాలిసిస్. మామూలుగా జనరల్గా కూడా శని ఏంటంటే లేట్గా ఇస్తారు. వీళ్ళు ఎర్లీగా ఇచ్చేస్తారు ఏదైనా కూడా. కుజుడు ఏంటంటే ఉన్న కొద్ది కొండబద్దలు కుట్టినట్టు వెంటనే ఇచ్చేస్తారు. అంటే మీకు నిన్న ఉద్యోగానికి అప్లై చేస్తారు అంటే నిన్నంటే ఓ 10 రోజుల క్రితం వెంటనే 10 రోజుల్లోనే అన్ని ప్రాసెస్ అయిపోయి వెంటనే ఇచ్చేస్తాడు కుజుడు. ఒక్కొక్కసారి ఆ కుజుడు ఇచ్చే ఫలితాలు అలా ఉంటాయి. సరే ఇదొక అనాలిసిస్ వింగు. సో శనికి వైరాగ్యం ఎక్కువ. అంటే అసలు శని పంచమం బుద్ధి దేంట్లో ఉంటే అంటే ఇప్పుడు పోతల లాంటి వారు, త్యాగరాజు లాంటి వారు, రామదాసులు వీళ్ళందరికీ కూడా శని అంత వైరాగ్యం కానీ, అంత నాలెడ్జ్ కానీ, అంత దైవభక్తి కానీ చాలా ఇచ్చిన వాళ్ళలో శని ఇచ్చాడు. అందుకనే ఆచరణ తారాత్మకం కింద ఆ శని ఇచ్చే ఎఫెక్ట్స్ అన్ని ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఇంకా లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఉండిపోతాయి. అంటే ఈయన హరిశ్చంద్రుడు, నలమహారాజు, మన ధర్మరాజులేంటి, రామచంద్రుడు వీళ్ళందరికీ కూడా ఈ శని ఇచ్చిన యోగమే. మన శంకరాచార్యుడు వీళ్ళందరికీ శని ఇచ్చిన యోగమే. అలా ఉంటాయి. సో వైరాగ్యం అస్సలు పెళ్లి కాకుండా ఉండే యోగం అంటే పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళందరికీ కూడా ఈ శని వల్ల యోగం కలుగుతుంది. అంతేత మీరు ఆలోచిస్తే మీ బుద్ధి స్థానాల్లో ఈ శని ఉన్న ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మన మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా మీరు అలా ఈ కారకత్వాల్లో చూడవచ్చు. అలాగే నెక్స్ట్ రాహుకేతువులు. రాహుకేతువులకి ఒక స్పెసిఫిక్గా ఇల్లు లేదంటారు, ఉచ్చులు లేవు అంటారు. ఒకటో పక్కన ఒక్కొక్క మూలంలో మిథునంలో రాహు స్వక్షేత్రం అని, ఇంకా చోట ఉచ్చని అలా కొన్ని చెప్పారు. సరే అది ఏది ఎలా చెప్పినా మనకి రాహుకేతువుల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం గురించి ఎఫెక్ట్స్, ఆ స్థానాధిపతితో కలిసిన ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే జనరల్గా రాహు ఏం చేస్తాడంటే 3, 5 కూడా పర్వాలేదు, 6, 1 అలాగే 9, 11 ఒక్కోసారి చతుర్థ రాజ్యంలోనూ కూడా వీళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇది రాహుకి. ఇప్పుడు ఇవేంటంటే ఇవి తల్లికి సంబంధించిన అంటే మేనమామ అంటే తల్లే. నేనేంటంటే మెటర్నల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి రాహు గురించి మాట్లాడతాం. అంటే మీకు రాహు ఫరగా ఉన్నాడు అనుకోండి, మీ తల్లిగారి దగ్గర అవతల నుంచి వాళ్ళ మేనమామలు వాళ్ళ నుంచి కూడా మీకు ఫరగా ఉంటుంది. వాళ్ళ హెల్ప్ కానీ వాళ్ళ నుంచి కలిసి వచ్చేది కానీ ఉంటుంది. అలాగే మీకు విడోయర్స్ అవి కూడా రాహుకే వస్తుంది. అలాగే ఇంకేంటంటే ఫ్లైట్ ఎక్కడం, విదేశీయుల నుంచి వెళ్ళి డబ్బు సంపాదించుకురావటం, ఇవన్నీ కూడా ఇప్పుడు అందుకనే ఇప్పుడు రాహుకేతువుల యొక్క బలాల వల్లే ఈ ఫారిన్ యోగాలు బాగా అందరికీ బాగా పెరిగిపోయాయి. అంటే వీళ్ళు ఇచ్చే యోగం, వీళ్ళు ఇచ్చే డబ్బు గురించి ఇప్పుడు మీకు అర్థమైపోయింది. వీళ్ళంతా ఇచ్చే వాటికన్నా వీళ్ళు చాలా ఎక్కువ వస్తుంది. అలాగే వీళ్ళలో నెగిటివ్గా ఉంటే ఈ దొంగతనం, మోసం, ఫ్రాడ్, ఏదైనా బ్యాంక్ రప్సీ ఇలాంటివన్నీ కూడా ఈ మెంటాలిటీస్ ఇక్కడ చేరుతాయి. అందుకని ఏ ప్లానెట్ అయినా ఇందులో ఏ ప్లానెట్ అయినా దేవుడితో సమానంలాగా ఉంటుంది, లేకపోతే రాంగ్లో కూడా మనకు కనబడుతుంది. అది మీకు డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క స్థితి, పొజిషన్. అంటే ఏ ఇంట్లో ఉన్నారు, ఎవరితో కలిశారు, ఎవరితో చూడబడుతున్నారు, ఏ పవర్ ఎంత ఉంది, వాటిని బట్టి ఇది వీళ్ళందరినీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకా ఈ క్యాష్ ఫ్రమ్ లాంగ్ సైడ్, ఏరోప్లేన్స్, రాహు కనుక మీకు మంచి పొజిషన్ ఉంటే ఏరోప్లేన్ ఎక్కి దిగటం అనేది బాగా ఈజీగా ఉంటుంది. లాంగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మీకు జరుగుతుంది. అలాగే మెడిసిన్, మంత్రం, రాహు మంత్రాలు మీకు మంత్రబలం కూడా రాహు మంచివాడైతే మంత్రబలం కూడా బాగా వస్తుంది. అంటే మాటే మంత్రం అండి. అది మనకి శ్రీకృష్ణుడు చక్రంలో చూద్దాం దాన్ని రాహు గురించి. అయితే ఇక్కడ అలాగే కేతు, అలాగే ఇంకా రాహు గురించి కూడా చెప్పాలి. నాకు బాగా అనాలిసిస్లో దొరికింది ఏంటంటే ఎక్కడైనా ఆపరేషన్స్, కటింగ్స్ అయితే ఈ రాహు అక్కడ మనకి కనబడతాడు. అంటే
ఆపరేషన్స్ ఏదో ఒకటి పార్ట్లో కొద్దిగా ఆపరేషన్ పడుతోందండి అంటే ఈ రాహు ఎంటర్ అవుతున్నాడు. నేను ఒక్కోసారి థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా రీసెర్చ్ పరంగా చూశాను. ఈ రాహు వచ్చిన డేట్లు, ఆ రాహుతో ఉన్న సంబంధం, చంద్రుడు, వీళ్ళు తప్పించి నేను ముహూర్తాలు పెట్టిన కేసులు ఉన్నాయి సర్జరీలకి. అక్కడ చాలా తక్కువ సర్జరీతో, తక్కువ కోతతో చాలా బయటకు వచ్చిన కేసులు నాకు 4-5 కనబడ్డాయి. నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ప్లానెట్ని మనం ఎలా ఎస్ట్రాలజీని ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని నాకు అక్కడ బాగా కనబడింది. అదే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాహు ఎక్కడైనా సరే కటింగ్ కదా, వీళ్ళంతా ఇప్పుడు మొండం ఇది కటింగ్ కదా, అంటే మీకు ఈ రాహు ఎక్కడైనా కనబడితే కటింగ్లో కనబడతాడు. అంటే ఏదో పార్ట్ చేతి దగ్గర ఏదో ఉంటుంది, ఆ రాహు ఆ 3 స్థానం కొంచెం లింక్ వచ్చింది అనుకోండి, అక్కడ కొంచెం ఏదైనా కొద్దిగా చిన్న ఆపరేషన్ ఏదైనా పడుతుంది అనమాట. అలా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. అలాగే కేతు అంటే చాలా మంచి ప్లానెట్. అంటే రాహు ఎంత మంచి ప్లానెటో కేతువు కూడా కొన్ని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అసలు మంచి లక్షణాలు చూసినప్పుడు అయ్యి బాబా కేతు ఇంత అని ఈక్వల్ టు గురుడితో సమానంలాగా మంచి జ్ఞానం. మామూలుగా అయితే తండ్రి సంబంధించిన వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు. అలాగే జ్ఞానం మోక్షం అంటే ఈ జ్ఞానం ఈయన ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. అయితే ఈ కేతు ఇచ్చేది బాగా ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్తాయి. అంటే బాగా అలాగే క్యాల్కులేటెడ్ మైండ్, ఇంటెలిజెంట్, షార్ప్నెస్, ఈ కుజుడితో ఉన్నవన్నీ వస్తాయి. ఈయనతో కొంచెం శనితో కలిసినవన్నీ రాహుతో వస్తాయి. ఈయన కేతు కుజుడు అంతసేపు షార్ప్, కర్ర, కత్తి, అవన్నీ షార్ప్ ఎడ్జ్లన్నీ. అలాగే కేతు కూడా ఖడ్గం, అవన్నీ కూడా అలా వచ్చి అప్పుడు ఈ మోక్షానికి అంటే అంత మంచి జ్ఞానం ఇంపార్టెంట్. అలాగే మ్యాథమెటిక్స్, ఈ కేతువుకి మ్యాథమెటిక్స్ వస్తే చాలా షార్ప్గా ఐటీ ఫీల్డ్స్లో కూడా ఈ కేతు మనకి ఉపయోగపడతాడు. అలాగే ఫారిన్ నుంచి మనకి కొన్ని కంట్రీస్, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేవన్నీ కూడా అమౌంట్స్ అన్నీ కూడా ఈ కేతువుతో లింక్ అయి ఉంటాయి. ఇది కూడా చాలా మంచి ప్లానెట్ ఇది. సో ఏ ప్లానెట్ అయినా ఎవరితో కలిశారు, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళని ఎవరైనా చూస్తున్నారా, వీళ్ళు వాళ్ళని ఎవరైనా చూస్తున్నారు అనే దాన్ని బట్టి అనాలిసిస్లో మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీమా